హాయ్ వివర్స్. శేషాచలం అడవిలో పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఒక 5 మందిని ఏనుగులు తొక్కి చంపడం, చాలా మందిని గాయపరచడం జరిగింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, రైల్వే కోడూరు మండలం కల్నెగుంట కాలనీకి చెందిన కొద్దిమంది గిరిజనుల్ని గుండాల కోనకు తీసుకువెళ్తానని రైల్వే కోడూరు మండలం ఉలగడ్డపోలుకు చెందిన ఒక వ్యక్తి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే అడవి మార్గంలో నడక మార్గం ద్వారా తీసుకువెళ్తానని చెప్పాడు. అలా రాత్రిపూట వీళ్ళు జర్నీ చేశారు. అలా అందరూ వెళ్ళే దారిలో వెళ్తూ ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత వీళ్ళకి దారి చూపించే వ్యక్తి 10 సంవత్సరం అందరూ వెళ్ళే దారి కాకుండా ఇంకొక కొత్త దారి ఉంది, ఈ దారి గుండా అయితే తొందరగా వెళ్ళిపోతాము, తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా కిలోమీటర్లు తగ్గిపోతుంది మనకని చెప్పి ఓవులవారిపల్లి మండలం వైకోట గుండాల కోనకి తీసుకువెళ్తున్నాడు. దీంతో ముందు చాలామంది అభ్యంతరం తెలిపారు. అందరూ వెళ్ళే మార్గం కాకుండా ఈ కొత్త మార్గం ఎందుకు, అందరూ వెళ్ళే మార్గం వెళ్దాం, నిదానంగా వెళ్ళినా పర్వాలేదంటే, అయ్యో మీకు తెలియదు చాలా దూరం తగ్గిపోతుందని ఆ వ్యక్తి బలవంతంగా అడ్డదారిన వీళ్ళని గుండాల కొనకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇలా కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత అక్కడ ఒక ఏనుగు పిల్ల కనపడిందట. ఎవరైతే వీరికి దారి చూపిస్తున్నాడో ఆ వ్యక్తి ఆ ఏనుగు పిల్ల వైపు మొబైల్లో లైట్ వెలిగించి వేశాడట. దాంతో ఆ ఏనుగు పిల్ల కంగారు పడిపి కేకలు వేయడం మొదలుపెట్టింది. దాని తల్లి కొన్ని ఏనుగుల మంద కొద్ది దూరంలోనే ఉండడంతో ఆ ఏనుగు పిల్లకు ఏదైనా అపాయం జరుగుతుందని అవి పరిగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టాయి. ఈ దారి చూపించే గైడు అంతటితో ఊరుకోకుండా తన వద్ద ఉన్న క్యారీలో భోజనాన్ని పడేసి క్యారీతో గట్టిగా టంగ్ టంగ్ కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆ శబ్దం విని ఏనుగులు పారిపోతాయేమో అనుకున్నాడు. కానీ అవి ఏమి పారిపోలేదు, ముందుకు ఇంకా అక్కడే ఉండి వస్తున్నామంటూ అలా ముందుకు ఇరువైపు దూసుకొచ్చేసాయి. వెంటనే వీళ్ళు పారిపోదామని ప్రయత్నించిన అప్పటికే 4-5 మందిని తొక్కేశాయి, చాలామందిని గాయపరిచాయి. అందులో చాలామంది పారిపోవడం కూడా జరిగింది. అలా 5 నిండు ప్రాణాలను పోవడం జరిగింది. దీనికి కారణం ఎవరంటే ఆ మిస్లీడ్ చేసిన గైడే కారణం. ఎందుకంటే అందరూ వెళ్ళే దారిలో 10 సంవత్సరం అందరూ వెళ్ళే అడవి మార్గంలో వెళ్ళుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కానీ అధికారులు తెలుపుతున్నారు. ఇలా అడ్డదారిన వెళ్ళిపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని అధికారులు కూడా తెలుపుతున్నారు. అలా వీళ్ళకి దారి చూపించిన గైడ్ పైన ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయని ఇళ్ళు కొన్ని అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. వీరు ఎర్రచందనం స్మగ్లింగ్కే వెళ్ళారని కొద్దిమంది ఆరోపిస్తున్నారు. కానీ లేదు, ఆ రోజు వెళ్ళింది గుడికేనని, అంటే అడవిలో వెలిసిన గుండాల కోన శైవ క్షేత్రానికి వెళ్ళారని కొద్దిమంది ఆరోపిస్తున్నారు. ఏదేమైనా 5 నిండు ప్రాణాలు బలి కావడం చాలా దారుణం. వీళ్ళకి దారి చూపించబోయిన ఆ గైడ్ను కూడా తొక్కి చంపేయడం జరిగింది ఏనుగుల మంద. ఇలా ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి గైడ్ని తీసుకుని ముఖ్యంగా అడవి మార్గంలో నమ్మకస్తుల్ని తీసుకొని వెళ్ళండి. లేదంటే వాహన సౌకర్యాలు ప్రతి పెద్ద పుణ్యక్షేత్రాలకి ఈ మధ్య వాహన సౌకర్యాలు కల్పిస్తున్న వాహన సౌకర్యాలు ఉపయోగించుకొని మీ జాగ్రత్తగా మీ జీవితాలు కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.